ఇప్పటికే టెంపరేచర్స్ పెరిగిపోతున్నాయి. టెంపరేచర్ 43-50 డిగ్రీ సెంటిగ్రేడ్ కింద వెళ్ళబోతున్నాయి. ఈ అధిక ఉష్ణోగ్రతలు ఒక డేంజర్ అయితే, ఈ అధిక ఉష్ణోగ్రతల వల్ల హీట్ వేవ్స్ వస్తాయి అనమాట. దాన్ని వడగాల్పులు అని పిలుస్తాం. అంటే నార్మల్ టెంపరేచర్స్ కంటే +7 డిగ్రీ సెంటిగ్రేడ్ పెరిగితే దాన్ని హీట్ వేవ్ కండిషన్స్ అంటారు. ఇంకా పెరిగితే సివియర్ హీట్ వేవ్స్ అంటారు. ఇవి ఎప్పుడు కూడా రాజస్థాన్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఢిల్లీ వరకే, మధ్యప్రదేశ్ వరకే సర్వసాధారణంగా ప్రతి సంవత్సరం ఉంటాయి. కానీ ఇలాంటి క్లైమేటిక్ ఎల్నీనో పీరియడ్లు ఏంటంటే, ఈ హీట్ వేవ్స్ రాజస్థాన్ డిజర్ట్ నుండి మధ్య భారతదేశం ద్వారా వింధ్య సాత్పురాలు దాటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాయలసీమ, ఈవెన్ తమిళనాడు కోస్తా తీర ప్రాంతం దాకా వెళ్తూ ఉంటుంది అనమాట. ఈ హీట్ వేవ్స్ వల్ల వేలాది మంది ప్రాణాల ముప్పు పడతాయి. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, పనిచేసే కార్మికులు, వ్యవసాయ పొలాల్లోని ఎంఎన్ఆర్జీ వర్కర్స్, ఇండస్ట్రియల్, కోల్ మైన్స్, మైనింగ్, వీళ్ళన్నీ కూడా ప్రమాదాల్లో పడిపోతారు. ముఖ్యంగా విలేజ్ల్లో చాలా దారుణమైన పరిస్థితులు. సో కరువు వల్ల వాటర్ స్కేర్సిటీ, తర్వాత అధిక ఉష్ణోగ్రతలో హీట్ వేవ్స్. ఇప్పుడు ఏంటంటే ఇరాన్, ఇటు ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఒక యుద్ధం అనుకుంటున్నాం, కానీ ఇది ప్రకృతి యుద్ధం అనమాట.